कैसा हमारा आदमी गया लाने को सिरसम को आ जाएगा, कैसा 10-15 लोग इधर आया, कैसा एक टिफिन बनाएंगे, हेल्प मांग रहे हैं। హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను నా ఫ్రెండ్ అయితే చిన్న రైడ్ చేద్దాం అనుకున్నాము. అందుకే ఈరోజు రైడ్ చేద్దామని ఫిక్స్ అయ్యాము. అది ఎక్కడికో ఏంటో నాకు కానీ తెలీదు. పెట్రోల్ పట్టించాక అయితే ఫిక్స్ అవుతాము. ఇప్పుడైతే మనం రైడ్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఈ ఏరియా వచ్చి పెళ్లి మండపం. ఇది 4 వీధులు కూడా అంటారు దీన్ని. అది ఓల్డ్ బ్రిడ్జ్, పక్కన ఉండేది మాత్రం ఓల్డ్ బ్రిడ్జ్. అది డ్యామేజ్ అయిందని బ్రిడ్జ్ కట్టారు కాళహస్తిలో. నేను ఎప్పుడు రైడ్ చేసినా ఈ మెట్రో వాడు నన్ను వదిలేమో, ఎప్పుడు అడ్డం వస్తూనే ఉంటాడు మెట్రో వాడు. ఈ మెట్రో బస్ అయినా ఆగన్నా నేను వెళ్తాను. ఫోన్పే అక్కడ ఉందా? అక్కడ వెళ్ళాలా? బ్రో ఫుల్ ట్యాంక్ చేసే, ఫుల్ ట్యాంక్ ఫోన్పే. ఏమంటా ఆయనకి? పెట్రోల్ అయితే పట్టించేసాము. 1100 అయింది పెట్రోల్. కొంచెం అయితే ఉనింది ఆల్రెడీ పెట్రోలు. ఇప్పుడు ఫుల్ ట్యాంక్ చేయించాను. 1100 అయితే పట్టింది. ఎప్పుడు మీకు ఒకే దారి చూపిస్తున్నాను కదా, ఈ రూటే. ఈరోజు రూట్ మారుతుంది. ఫిక్స్ అయిపోయాము ఎక్కడికి వెళ్ళాలో మనము. శ్రీశైలంకి అయితే వెళ్తున్నాము ఈరోజు. చెప్పా కదా మీకు, పెట్రోల్ కొట్టించాక ఫిక్స్ అవుతామని. ఇప్పుడు మార్నింగ్ 6:30 అలా అయితే అవుతుంది టైము. ఎందుకంటే ఇంత ఎర్లీగా బయలుదేరేసాము, ఎండ ఎక్కువగా ఉంది. అందుకే ఈ చిత్తూరు జిల్లా సైడ్, అదే తిరుపతి జిల్లా సైడ్ అయితే ఎండలు ఎక్కువగా ఉన్నాయి. అంటే నిన్న నైట్ ఏమో వర్షం పడింది. అందుకే కొంచెం ఫాస్ట్గా అయితే ఎర్లీ మార్నింగ్ బయలుదేరేసాము, ఎండ ఉండదు కదా ఎక్కువ అని. శ్రీశైలం ఇక్కడ నుంచి 365 కిలోమీటర్స్ అయితే వస్తుంది. మనం ఒంగోలు నెల్లూరు వైపు పోతే మాత్రం దగ్గర నా 400-440 అలా వస్తుంది. ఇప్పుడైతే మనం పెంచులకోన, వెంకటగిరి, పెంచులకోన, రాపూర్ ఆ రూట్లో అయితే వెళ్తున్నాము. ఈ పైప్స్ అలా పెట్టుకొని వెళ్తుంటే నాకు సినిమాలు గుర్తుగా వస్తాయి. అది తెగిపోయి పడిపోతే ఏమైనా ఉందా? ఇక్కడ ముందర అయితే మనం లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడే రోడ్ ఏమంతగా బాగుండదు. కొంచెం దూరం వెళ్ళాకైతే వెంకటగిరి హైవే వస్తుంది. అక్కడైతే రోడ్డు బాగుంటుంది. ఇది సింగిల్ రోడ్. ఇది ముందర మీకు ఒక పెద్ద చెట్టు అయితే కనిపిస్తుంది, మర్రి చెట్టు. ఇది ఈ చెట్టు చూడండి. ఎప్పుడైనా వెంకటగిరికి వచ్చినప్పుడు ఇక్కడ కూర్చొని వెళ్తాం. ఎప్పుడు వెంకటగిరికి వచ్చి పని చూసుకున్నాక రిటర్న్ అయినప్పుడు అయితే ఇక్కడ కూర్చుంటాం కొంచెంసేపు. చల్లగా అయితే ఉంటుంది, కూల్గా ఉంటుంది. ఎప్పుడు అంటే ఎంత ఎండ ఉన్నా కానీ అక్కడ కూర్చుంటే మాత్రం కొంచెం అయితే రిలాక్స్గా ఉంటుంది. వెంకటగిరికి అయితే వచ్చేసాము. మనం స్ట్రైట్ అయితే వెళ్ళాలి. లెఫ్ట్ వెళ్తే టౌన్లోకి, రైట్ వెళ్తే నాయుడుపేటకి వెళ్తాము. బద్వేల్కి వచ్చేసి బద్వేల్లో తినేసి బ్రేక్ఫాస్ట్ చేసి ఇప్పుడైతే మళ్ళీ స్టార్ట్ అయ్యాము. అది తినేది అయితే రికార్డ్ చేయలేదు నేను. కొంచెం ముందర హైవే ముందరే కొంచెం గంగోత్రి హోటల్ ఉంది. పూరి అయితే బాగుంది. అక్కడైతే చెరువు లాగుంది ఇది. బోట్ రైడింగ్స్ అని జరుగుతున్నాయి ఈడ.
అందుకే గాయస్ చాలా జాగ్రత్తగా ఉండాలి అంటారు. ఇప్పుడు చూడండి యాక్సిడెంట్ అయితే జరుగున్నారు, ఇద్దరు అయితే స్పాట్లో అయితే చనిపోయి ఉన్నారు. లారీ కింద అయితే బైక్ అయితే దూరేసి ఉన్నది. అందుకే హెల్మెట్స్ అవి యూజ్ చేయాలి అనేది చాలా ఘోరంగా ఉంది. 1 అవర్ పడకుండా ఉంటే సర్రని వెళ్ళిపోయి ఉండొచ్చు మనము. వర్షం అయితే పడుతుంది. బైక్ ఏమైనా టోల్ కట్టాలి? అడగదాం. బైక్ ఏం లేదు, బైక్ ఏం లేదు. ఇక్కడ చెక్ పోస్ట్ ఉంది శ్రీశైలంకి వెళ్ళే దారిలో అయితే. బైక్కి అయితే అమౌంట్ ఏం లేదు, కార్స్కి ఆటోస్కి జీప్స్కి ఏమో పే చేయాలి. ఇక్కడ సెక్షన్లో అయితే వెళ్తున్నాము. ఈడమ్మా కనిపించలేదు బ్రో, స్పీడ్ బ్రేకర్స్ కనిపించడమే లేదు. అదేందో ఇదంతా నల్లమల్ల ఫారెస్ట్. ఇది ఈ సైడ్ కనిపిస్తుంది అంతా నల్లమల్ల ఫారెస్ట్. ఈ ఫారెస్ట్లో నుంచే దారి శ్రీశైలంకి. ఈ కార్ ఆయనకి షుగర్ ఉన్నట్టుంది. ఆయన ముందరికి వెళ్ళామనుకో అని హారన్ కొట్టి కొట్టి చంపుతున్నాడు. స్లోగాన్ చేయడం లేదా ఇలా. రోడ్డు అయితే చాలా అంటే చాలా భయంకరంగా ఉంది ఇక్కడైతే రోడ్డు. పక్కన చూస్తే అడవి, కింద లోయ. అమ్మో, ఇక్కడైతే జాగ్రత్త ఎక్కువ తీసుకోవాలి మనం. అందరి నుంచి వచ్చే వెహికల్స్ అయితే చాలా ఫాస్ట్గా వచ్చేస్తున్నాయి. महाराष्ट्र पंढरपुर भैया, ऐसा पाद यात्रा भैया, तो थोड़ा खर्च खत्म हो गया, जरा 10-15 लोग हैं हम। ऐसा ठीक है वास्ते हो भैया, जरा थोड़ा पर हेल्प कर सकते भैया जरा। हाँ मतलब जवाब करने करेगा भैया। क्या भैया? महाराष्ट्र पंढरपुर भैया, सिरसा में एक पाद यात्रा भैया, कैसा जरा खर्च खत्म हो गया भैया हमारे पास का। कैसा हमारा आदमी गया लाने को, सिरसा को आ जाएगा। कैसा 10-15 लोग इधर है, कैसा एक टिफिन बनाएंगे, हेल्प मांग रहे हैं। वो आपको टिफिन चाहिए आपको? अरे 100 है ना इच्छा। 10-15 लोग ना, क्या क्या ऐसा आटा लेंगे 5 किलो बना के खाएंगे। कैमरा चालू है? हाँ हो गया। हम भी निकल रहे इसमें। तुम भी रोड पूरा रोड हाँ, ये रोड का वीडियो निकल रहे हैं भाई। बहुत लोग हैं ना। 5 किलो आटा लेंगे और 100 रुपये होता है भैया ऐसो, उससे ज़्यादा नहीं। हैप्पी जर्नी। థ్యాంక్ యూ భయ్యా. ఉండిపో మచ్చా. మన కృష్ణగాడైతే ఇక్కడే ఉండిపోతాడు. నేనైతే రిటర్న్ అయినప్పుడు మాత్రం కృష్ణాని మాత్రం ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాను. ఏం బ్రో ఓకేనా నీకు? ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతా రిటర్న్లో. అది కృష్ణ ఈడే ఉంటాడు. ఇంకా డ్యామ్ గేట్స్ అయితే ఓపెన్లో ఉన్నాయి. ఇప్పుడు కొంచెం సేపట్లో అయితే మనం వెళ్ళిపోతాం డ్యామ్ దగ్గరికి. అంటే డ్యామ్ దగ్గరికి అంటే చూపిస్తా. మరి దగ్గరికి ఎంట్రీ ఉందో లేదో తెలీదు. ఆడిపోదాం. మనకు బాగా కనిపిస్తుంది అక్కడ నుంచి అయితే. పడిపోయేలాగా ఉన్నాం. ఇక్కడైతే చాలా డౌన్గా ఉంది. పోతే పక్కన చూస్తే పడిపోయేలాగైతే ఉన్నాం ఇక్కడైతే. ఓ ఎందుకయ్యా హారన్లు అని కొట్టుకుంటున్నావు?
ఇప్పుడైతే మనం డ్యామ్ దగ్గర అయితే ఉన్నాము. చూడండి, డ్యామ్ చూపిస్తాను. వాటర్ అయితే చూడండి ఎంత ఫాస్ట్గా వస్తున్నాయి. ఎన్ని గేట్స్? 1 2 3 4 5 6 7 గేట్స్ అయితే ఓపెన్ చేస్తున్నారు. ఇక్కడైతే చూడండి వాటర్ ఎంత ఫోర్స్లో వస్తున్నాయంటే అంత ఫోర్స్లో అయితే వస్తున్నాయి. సూపర్గా ఉంది అయితే, ఫీలింగ్ సూపర్గా ఉంది ఇక్కడైతే. కృష్ణ అయితే అటు పక్కకి అయితే వెళ్ళున్నాడు. ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.